వచ్చేసి కప్లింగ్ జాక్ బోర్డ్ ఫ్రెండ్స్. వైపు వచ్చేసి 18 మీటర్స్ ఉంటుంది, వైపు వచ్చేసి 18 మీటర్స్ ఉంటుంది. టోటల్ 36, బ్యాక్ సైడ్ కూడా 36 మీటర్స్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 36 మీటర్స్, బ్యాక్ సైడ్ వచ్చేసి 36 మీటర్స్. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఫ్రంట్ సైడ్ వ్యూ చూసారు కదా, ఇది కూడా ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సేమ్ యాజ్ లాగానే ఉంటుంది. ఇది కప్లింగ్ బోర్డ్ కాబట్టి ఇది కూడా 36 మీటర్స్ అనేది ఉంటాయి. అటు 36 మీటర్స్ ఉంటాయి, ఇది 36 మీటర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. మనం వెళ్ళి ఫ్రంట్ సైడ్ వ్యూ ఒకసారి, ఫ్రంట్ సైడ్ లో బస్ బార్ ఏమేమి పెట్టారు ఒకసారి చూద్దాం అనుకోండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏం ఒకలా ఉంటుంది కదా. ఇది వచ్చేసి ఈవీ, ఇది వచ్చేసి డీజీ. ఈవీ వచ్చేసి మనం 400 యాంప్స్ ఇచ్చి పెట్టాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి డీజీ 125 యాంప్స్ స్విచ్ అనేది దీంట్లో వాడడం జరిగింది. ఒకసారి 400 యాంప్స్ స్విచ్ లోపల బస్ బార్ వైరింగ్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఈ లోపల అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 400 యాంప్స్ స్విచ్ అనమాట. ఇక్కడ కనబడుతుంది చూడండి, 400 యాంప్స్. ఈ కంపెనీ వచ్చేసి ఎల్మేజర్ అనమాట. ఎల్మేజర్ మనం ఇక్కడ బస్ బార్ అనేది చూసుకునేటట్లయితే మనం 40x6 బస్ బార్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి RYB న్యూట్రల్. ఇది వచ్చేసి వైరింగ్ ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్. ఇది వచ్చేసి న్యూట్రల్. మనం వైర్ 6 స్క్వేర్ వాడడం అయితే జరిగింది. అన్ని ఫేసులకి మనం 6 స్క్వేర్ అయితే వాడడం జరిగింది. ఈ లోపల వచ్చేసి 1 స్క్వేర్ వైర్ అనమాట. ఈ 1 స్క్వేర్ వైర్ వచ్చేసి మనకి ఇండికేటర్స్ అనేది చూపించడానికి మనం 1 స్క్వేర్ వైర్ అనేది వాడడం జరిగింది. ఇవి చూస్తున్నారు కదా, ఇండికేటర్స్ RYB ఇండికేటర్స్. ఇవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పుకున్నాను. ఏదైనా ఫేస్ మనకి రాకపోతే కనుక ఇక్కడ ఏదైనా లైట్ వెళ్ళకపోయినా సరే మనకు ఆ ఫేస్లో నుంచి పవర్ అనేది రావట్లేదని మనకు తెలియడానికి మన RYB ఇండికేటర్స్ అని ప్రతి బోర్డులో మనం యూజ్ చేస్తాము. కనుక అందుకని మనం ఈ RYB ఇండికేటర్స్ అనేది చేస్తున్నాము. నా డ్రెస్సింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. మనం అన్ని బోర్డుల్లో కూడా మనం ఇట్లా నీట్గా వైరింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. చూడండి, మనం కాపర్ బస్ బార్ వాడటం జరిగింది. ఇది వచ్చేసి 40x6 అనమాట. ఈ స్విచ్ వచ్చేసి ఆన్ చేయగానే వాడు కింద సప్లై అని ఇవ్వగానే మనం ఆన్ చేయగానే అది వచ్చేసి ఫీజుల్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఫీజుల్లోకి వెళ్తే ఏమన్నా లోపల ఏమన్నా మనకి ఏమన్నా ఎయిర్ కానీ ఏమన్నా ఫేస్ కానీ ఎక్కువ కానీ ఏమన్నా పవర్ జనరేట్ ఎక్కువ లోడ్ అయ్యి ట్రిప్ అయిపోతుంది. ఇది వచ్చేసి ట్రిప్ అనమాట, ట్రిప్ అయిపోద్ది. సో ఇది వచ్చేసి కనుక ఈబీ అనమాట. ఈబీ చూసుకుంటే మనకి ఎట్లా ఉన్నది ఒకసారి డీజీ స్విచ్ ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి డీజీ అనమాట. ఒకసారి లోపల చూసుకుంటే ఇది వచ్చేసి స్విచ్ అనేది వచ్చేసి 125 యాంప్స్ అనమాట. 125 యాంప్స్ స్విచ్. కంపెనీ సేమ్ ఎల్మేజర్. ఈ మనం కాపర్ బస్ బార్ అయితే వాడడం జరిగింది. కాపర్ వచ్చేసి 25x6 అనేది కాపర్ మనం వాడడం జరిగింది. ఈ వైర్లు వచ్చేసేపాటికి 2.5 వైర్లు వాడడం అయితే జరిగింది. ఈ వైర్లు అయితే మనం ఈ ఫీజుల్లో మనం MCPలు ఇవ్వడం అయితే జరిగింది. వాటిలో ఒక ఫేస్ ఒక న్యూట్రల్కి మనం ఈ వైర్లు అయితే వాడడం జరిగింది. వచ్చేసి చూసుకుంటే MCPలు కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ MCPల్లో మనం ఒక ఫేస్ ఒక న్యూట్రల్ అనేది ఇవ్వటం అయితే జరిగింది. ఎట్లా మనం ప్రతి ఫీజుల్లో ఒక MCPని న్యూట్రల్ అనేది పెట్టడం అయితే జరిగింది. MCPకి ఒక ఫేస్కి ఒక న్యూట్రల్కి పెట్టడం జరిగింది. ఇది కస్టమర్ అడిగాడు కాబట్టి మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా బయట సైట్లో ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా వాడుకోవాల్సి వస్తే దీని నుంచి మనం కస్టమర్ అనేది వాళ్ళ సైట్లో యూజ్ చేయడం కోసం మనం ఈ MCPలు సింగిల్ పోల్ అన్న పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందుకనే మనం ఈ బస్ బార్కి వైరింగ్ అనేది చేయడం జరిగింది. సో ఈ 1 స్క్వేర్ వైర్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది వచ్చేసి ఇండికేటర్లో చూపించడానికి RYB. ఇంకా చెప్పిన ఫేస్ ఏదన్నా వెళ్ళకపోతే ఇంట్లో ఒక లైట్ అనేది వెళ్ళగదు, అప్పుడు మనకు తెలిసిపోయింది ఏదైనా ఫేస్ వర్క్ అవ్వట్లేదని. సో ఇది వచ్చేసి డీజీ బస్ బార్ ఫ్రెండ్స్. డీజీ బస్ బార్ అనేది జనరేటర్ మీద ఆన్ అయ్యింది ఫ్రెండ్స్. జనరేటర్ మీద ఆన్ అయ్యింది. ఒకవేళ సప్లై కరెంట్. ఇది వచ్చేసి మెయిన్
మెయిన్ కరెంట్ మీద ఆన్ అయింది. ఈ వర్గం వచ్చేసి మెయిన్ కరెంట్ మీద ఆన్ అయింది ఫ్రెండ్స్. ఈబీ అన్నప్పుడు కరెంట్ ఉన్నప్పుడు ఇది సప్లై అవుతుంది. కరెంట్ పోగానే జనరేట్ ఆన్ అవగానే ఈ డీసీ అనేది ఆన్ అయింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి డీసీ అప్పుడు జనరేటర్ మీద ఉన్నాయి. ఇది వచ్చేసి డీసీ అండ్ ఈబీ అది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఈబీలో ఉన్న వైరింగ్ ఒకసారి ఎట్లా యూజ్ చేశారో మనం ఒకసారి చూద్దాం. ఈ వైర్లో వచ్చే వాటికి మనకి బ్యాక్ సైడ్ పైపులు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ పైపుల్లో నుంచి మనం ఈ వైర్లు అనేది మీటర్కి పాస్ చేయడం అయితే జరిగిద్ది ఫ్రెండ్స్. ఒక్కో మీటర్లోకి 3 ఫేజ్ మనం జనరేట్ చేయడానికి అయితే జరిగిద్ది. సార్ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వైర్లు అనమాట. ఈ 3 ఫేజ్ ఒకటి న్యూట్రల్, ఇది కామన్ అనమాట. ఇవి వచ్చేసి ఫీజ్ మీటర్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అది ఇవి వచ్చేసి ఫీజ్ వైర్లు ఫ్రెండ్స్. ఈ ఫీజ్ వైర్లు అనేది కింద మనం ఫీజులకి 3 ఫేజ్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి న్యూట్రల్ అనమాట. ఇది వచ్చేసి 3 ఫేజెస్. మనం వీటిల్లో వచ్చేసి ఫీజులు 63 amps అయితే యూజ్ చేయడం వాడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి వండర్ ఫ్రెండ్స్. వండర్ కంపెనీ నుంచి మనం వాడడం అయితే జరిగింది. ఈ యాంప్స్ వచ్చేసి 63 amps. ఈ వైర్లు వచ్చి దానికి వస్తాయి ఫ్రెండ్స్. ఇవి అవుట్ గోయింగ్ వైర్స్ అనమాట. అవుట్ గోయింగ్ ఇక్కడ నుంచి వాడు అవుట్ గోయింగ్ తీసుకుంటాడు. ఈ బ్యాక్ సైడ్ మీకు పైపులు కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ పైపుల్లో నుంచి వాడు అవుట్ గోయింగ్ అనేది తీసుకుంటాడు. మీకు చూసుకున్నట్లయితే పైన పైపులు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో నుంచి మీకు బయట అవుట్పుట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఇది ఈ వైరింగ్ వచ్చేసి ఈబీలో వైరింగ్ అనమాట. ఈబీలో వైరింగ్ వచ్చేసి ఇట్లా యూజ్ చేయడం అయితే జరిగింది. మనం ఒకసారి డీజీలో వైరింగ్ కూడా ఒకసారి చూద్దాము. ఈ డీజీలో వైరింగ్ వచ్చేసి చెప్పాను ఫ్రెండ్స్ ఉంది అక్కడ ఎంసీబీలకి యూజ్ చేయడం అయితే జరిగిందని. ఇది వచ్చేసి సింగిల్ పోల్ ఎంసీబీలు. ఈ సింగిల్ పోల్ ఎంసీకి మనం ఒక ఫేస్ ఒక న్యూట్రల్ ఇవ్వడం అయితే జరిగింది. పైన వచ్చేసి ఒక ఫేస్ ఒక న్యూట్రల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక పైన వచ్చేసి మనం 6 ఫేజ్ అయితే వాడడం జరిగింది. ఫస్ట్ గా నుంచి మనం ఈ లాస్ట్ వరకు మొత్తం 6 ఫేజ్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ సెకండ్ ఫేజ్ వచ్చేసి వై ఫేజ్ వచ్చేసి మనం సెకండ్ దాంట్లో అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ గా నుంచి లాస్ట్ వరకు ఈ సెకండ్ ఫేజ్ ఈ వై ఫేజ్ అనేది వాడడం అనేది జరిగింది. ఇక్కడ ఈ లాస్ట్ కింద వచ్చేసి బీ ఫేజ్ అయితే వాడడం జరిగింది. ఇది వచ్చేసి డీజీలో ఉన్న వైరింగ్ ఫ్రెండ్స్. వైరింగ్ మనం కింద అట్లా యూజ్ చేయడం అయితే జరిగింది. సరే ఫ్రెండ్స్, ఈ వైర్లు ఇది వచ్చేసి లోపల మనం బైసింగ్ షీట్ అయితే వాడడం జరిగింది. ఈ బైసింగ్ షీట్ మీద మీటర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ బైసింగ్ షీట్ వచ్చేసి ప్రతి మీటర్లో మనం ఒక్కొక్క బైసింగ్ షీట్ అనేది ప్రతి మీటర్లో పెడతాము. ఈ బైసింగ్ షీట్ మీద మీటర్ అయితే వాడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ డోర్ మీద మనం చూసినట్లయితే ఇది వచ్చేసి గ్లాస్ ఫ్రెండ్స్. ఈ గ్లాసులో నుంచి మనం లోపల మీటర్ అనేది రన్ అవుతుందా లేదా అనేది ఈ గ్లాసులో నుంచి మనం చూడడానికి అయితే ఇదైతే వాడటం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి దీనిపైన సీల్ బోల్ట్ అనేది మనం యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సీల్ బోల్ట్ వచ్చేసి ఎవరు కావాలని తీయకుండా మనం సీల్ బోల్ట్ అనేది ప్రతి మీటర్ డోర్కి మనం యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ స్టిక్కర్లు అయితే చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి సర్వీస్ నెంబరు, ఇది వచ్చేసి నేమ్ అనమాట. ఇక్కడ సర్వీస్ నెంబరు పవర్ బిల్స్ మీద వచ్చే నెంబరు ఇక్కడ యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ అయితే వేయడం జరిగింది. సో ఇవి వచ్చేసి ఫ్యూజ్ ఛాంబర్ అనమాట. లోపల ఫీజులు మీకు చూపించాను కదండి అక్కడ, ఆ ఫీజులు ఉన్నట్టు మనం ఫ్యూజ్ ఛాంబర్ అనే స్టిక్కర్లు ప్రతి డోర్కి ప్రతి ఫీజ్ డోర్కి ప్రతి గ్లాస్ డోర్కి మనం యూజ్ చేయడం జరిగింది. అనమాట ఆ డోర్ అయితే చూసుకున్నట్లయితే వచ్చేసి ఏటీఎస్ అనమాట, ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ స్విచ్. ఇది వచ్చేసి ఆర్వైపీ ఇండికేటర్స్. అండ్ ఏటీఎస్ అనేది నాకు చెప్పినట్టు మీకు ఈబీడీజీలో మనకి ఈబీకి డీజీకి దీనివల్లే మనకి రన్ అవుతుంది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ అనమాట, అందుకని ఆటోమేటిక్ అని. ఇది వచ్చేసి ఆర్వైపీ ఇండికేటర్స్. సో ఇది వచ్చేసి ఫ్రంట్ టర్న్ వీడియో అనమాట ఫ్రెండ్స్. వైరింగ్ కానీ స్విచ్చెస్ కానీ వైరింగ్ స్విచ్చెస్ ఎక్కేసి
ఫ్రంట్ వ్యూ అనమాట. ఒక బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి మనం నేను అట్లా చూద్దాం అది. సో ఇదైతే ఫ్రంట్ సైడ్ చూసాం కాబట్టి ఒక బ్యాక్ సైడ్ కూడా చూద్దాము. ఇది బ్యాక్ సైడ్ అనమాట. సేమ్ వచ్చేసి స్విచ్ కూడా బ్యాక్ సైడ్ 400 amps ఆన్ ఆఫ్ ఆన్ వచ్చేసి ట్రిప్ వచ్చేసి బస్ బార్ కూడా మనం బ్యాక్ సైడ్ సేమ్ 40x6 అయితే కాపర్ బస్ బార్ కూడా బ్యాక్ సైడ్ కూడా కాపర్ బస్ బార్ వాడాము. సో వైర్స్ ఇవి 6 స్క్వేర్ వైర్స్. ఇవి వచ్చేసి ఇండికేటర్స్ సేమ్ ఫ్రంట్ సైడ్ అట్టే ఉంది, సేమ్ బ్యాక్ సైడ్ కూడా మన ఏ విధంగా అయితే ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఈ డీజీ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే సేమ్ డీజీ కూడా మీరు చూసుకున్నట్లయితే సేమ్ 125 amps స్విచ్ అయితే వాడడం జరిగింది. ఎల్మేజర్ సేమ్ కంపెనీ ఎల్మేజరే. కాపర్ కూడా వచ్చేసి మన 25x6 కాపర్ బస్ బార్ అయితే వాడడం జరిగింది. వచ్చేసి ఇండికేటర్ వైర్స్ సేమ్ ఫ్రంట్ వ్యూ ఎట్లా ఉందో సేమ్ బ్యాక్ వ్యూ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా మనం చూసుకునేలాకైతే వచ్చేసి నేను ఒకసారి మీకు లోపల మీటర్ క్లాస్ కూడా ఒకసారి చూపిస్తాను. సో సేమ్గా మనం చెప్పాను కదా మరి ఫ్రంట్ సైడ్ ఎట్లా అయితే వైర్లు మనం మీటర్కి ఇచ్చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మనం ఒక బైసింగ్ షీట్ అనేది పెట్టి దాని మీద మీటర్ పెట్టి ఈ వైర్లు అనేది దానికి కనుక్కోవడం జరిగింది. సేమ్ ఫీజులు కూడా సేమ్ ఫ్రంట్ సైడ్ అట్లా ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే ఫీజులు అయితే మనం బ్యాక్ సైడ్ కూడా వాడడం జరిగింది. వచ్చేసి ఎంసీబుల్ ఫ్రెండ్స్ 2 పోల్ చెప్పాను కదా. బయట సైట్లో ఇంకా ఎక్స్ట్రా వాడుకోవాల్సి వస్తే ఇక్కడ ఎంసీబుల్ పెట్టుకొని వాడుకోవడానికి మనం కస్టమర్ అడగడం అయితే జరిగింది. మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే ఇక్కడ జరిగింది కాబట్టి సో మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి అనమాట ఇంకా బ్యాక్ వ్యూ అనమాట. సేమ్ ఓవరాల్గా అయితే ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో సేమ్ బ్యాక్ వ్యూ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి 72 మీటర్ ప్యానల్ పోతుంది. ఇది వచ్చేసి కప్లింగ్ ప్యానల్ పోతుంది. ఫ్రెండ్స్ కప్లింగ్ అనమాట. ఇది సెపరేట్ బోర్డ్స్ మనం కప్లింగ్ చేసిన ఫ్రెండ్స్. సేమ్ ఫ్రంట్ వ్యూ అయితే ఎట్లా ఉందో సేమ్ బ్యాక్ వ్యూ కూడా గ్లాసెస్ వచ్చేసి స్టిక్కర్స్ నాబ్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు సీల్ బోర్డులు బ్యాక్ సైడ్ అయితే మనం వాడటం అయితే జరిగింది. సేమ్ ఇది వచ్చేసి ATS ఫ్రంట్ సైడ్ మీరు చూసారు, బ్యాక్ వచ్చేసి బ్యాక్ సైడ్ EBDGకి రన్ చేయడానికి మనం బ్యాక్ సైడ్ ATS ఇది అనమాట. ATS డోర్ ఇది. ఇంకా ఇదైతే ఓవరాల్గా 72 మీటర్స్ ప్యానల్ బోర్డ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సిమెన్స్ గ్రే ఫ్రెండ్స్. కస్టమర్ అడిగాడు కాబట్టి మనం ఇక్కడ సిమెన్స్ గ్రే కలర్ అయితే వాడటం అయితే జరిగింది. మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం కస్టమర్కి ఏ కలర్ కావాలో మనం ఆ కలర్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. కస్టమర్ ఈ కలర్ అడిగాడు కాబట్టి మనం సిమెన్స్ గ్రే కలర్ అయితే బోర్డుకి వాడటం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓవరాల్గా మీరు బోర్డు అయితే ఒకసారి చూసుకున్నట్లయితే నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ ఏమి చూసారు కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే 72 మీటర్ ప్యానల్ బోర్డ్ ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకా మీకు వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.